వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐనవోలు, వేములవాడ దేవాలయాల్లో ముందస్తు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఐనవోలుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్ తెలిపారు. స్వామిని దర్శించుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, మంచిగా జరిగింది. దర్శనం కూడా బాగుంది. ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా సౌకర్యాలు బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ వస్తాము. ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా డెవలప్ అవుతుంది. ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే ఇన్ని ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నది. మా మమ్మీ మాకు నేర్పించింది, మేము మా పిల్లలకు నేర్పిస్తుంటాం. 35 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది వచ్చి ఇంకా మా పెద్దల నాన్న నుండి వస్తుంది. అప్పుడు అడవిలాగా ఉంటుండే, చాలా మారింది. ఈసారి ఇంకెక్కువ మారింది, మంచిగా. గత సంవత్సరం సుమారు 2,50,000 మంది భక్తులు రావడం జరిగింది. ఈ సంవత్సరం మేడారం జాతర ఉన్నందున 3 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేశాం. అలాగే ఆర్టీసీ బస్సులో వచ్చే వారికి ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేశాం. క్యూ లైన్లను పూర్తిగా కంప్లీట్ చేశాం. స్నానఘట్టాలను దగ్గర డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా పర్మనెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా స్వామివారి దర్శనానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము ఏర్పాట్లు పూర్తి చేశాం.